నమస్తే అండి, నేను వసంత. ఈరోజు మనం వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుల్లగా కారంగా ఉండేటట్టుగా పెరుగు పొంగలాలు చేసుకుందాం. మరి దానికి ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చూద్దాం. దీనికోసం 1 కప్పు అటుకులు, 2 కప్పులు బియ్యం, వీటిని నేను రాత్రి నానబెట్టి ఉంచుకున్నాను. 1 కప్పు పెరుగు, 1 కప్పు ఉల్లిపాయలు, చిన్న కప్పు శనగపప్పు, నానబెట్టిన శనగపప్పు, వీటిని కూడా రాత్రి నానబెట్టాను. పచ్చిమిర్చి తగినంత, కారం మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర, పొంగలాలు వేయడానికి అవసరమైనంత నూనె, దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మొదట అటుకులు, బియ్యం, పెరుగు, తగినంత ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా నీరు వేసుకుంటూ దోసల పిండిలా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు వేస్తున్నాను, ఇంకొద్దిగా నీరు పోయాలి. ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా దోసల పిండిలాగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొద్దిగా ఉప్పు వేసుకొని వీటిని చెక్క గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు కూడా వేసి ఒకసారి కోర్సుగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు కూడా ఇందులో వేసేసుకొని చెక్క గ్రైండ్ చేసుకో. ఇలా ఉంటే సరిపోతుంది. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. పెనం కాలింది. 1 చుక్క నూనె వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని టిష్యూ పేపర్ తోటి లేదా క్లాత్ తీసుకొని నూనె ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పిండి ఇలా ఉండాలి. ఇప్పుడు దీన్ని పెనం పైన వేసుకొని తక్కువ మంట పైన కాలనివ్వాలి. ఈ పొంగలాలు ఇలా మందంగా ఉంటేనే బాగుంటాయి. మందంగా ఉంటేనే మెత్తగా రుచిగా ఉంటాయి. ఇదే పిండిని గుంత పొంగలాల్లో కూడా వేసుకోవచ్చు. ఇలా తొందరగా అయిపోతుందని నేను ఇలాగే వేస్తాను. ఇలా కింద వేగిందో లేదో చూసుకొని తీసేసేయాలి. ఇప్పుడు నేను ప్లెయిన్గా వేసాను. దీన్ని మనం ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా శనగపప్పు, నానబెట్టిన శనగపప్పుతో కూడా వేసుకోవచ్చు. ముందు ఇలా వేసుకోవాలి. చూడండి, ఇలా హోల్స్ ఉన్నట్టుగా వస్తే, ఇలా రంధ్రాలు పడితే పిండి కరెక్ట్గా ఉన్నట్టు. ఒకవేళ పిండి గట్టిగా అయినా, ఎక్కువసేపు నానకపోయినా ఈ విధంగా రాదు. నేను గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి పేస్ట్ను కూడా వేసుకోవాలి. లేదా ఇది పిండిలో కూడా వేసి కలుపుకోవచ్చు. ఎలాగైనా చేసుకోవచ్చు. కొద్దిగా కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేస్తే రుచి, ఆరోగ్యం రెండూ ఉంటాయి. కొద్దిగా నూనె వేసి రెండో వైపుకి తిప్పుకుందాం.
ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపుకి తిప్పాను. ఇప్పుడు ఇటు కూడా కాలిందో లేదో చూసుకొని తీసి ప్లేట్లో వేసుకోవచ్చు. ఇలా ఉంటుంది. ఈ విధంగా మూత పెడితే పైన ఉన్నటువంటి పిండి కూడా ఆవిరికి ఉడికినట్టుగా అవుతుంది. రుచి చాలా బాగుంటుంది. నిజంగా మంచి వాసన వస్తుందండి, కమ్మటి వాసన. ఇలాగే ఒకటి తర్వాత ఒకటి మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. ఇంకొకటి వేద్దాము. ఇలాగే మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోవచ్చు. దీనిపైన క్యారెట్ తురుము వేసుకోవచ్చు, మీకు ఇష్టం ఉంటే పుదీనా వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు. ఇది వేగే లోపుగా ఒక సింపుల్ చట్నీ చేసేసుకుందాం. అంటే దీంట్లోకి చట్నీ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఒకటి ప్లెయిన్గా వేసాం కాబట్టి దాంట్లోకి చట్నీ బాగుంటుంది. చూడండి, కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఒకటి పచ్చిమిర్చి, కొద్దిగా తగినంత ఉప్పు మిక్సీ జార్లో వేస్తున్నాను. పుట్నాలు అయినా వేసుకోవచ్చు, పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసి కొద్దిగా పెరుగు కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్లు పెరుగేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత కొబ్బరి పెరుగు చట్నీ. ఇది సింపుల్గా ఉంటుంది, దీనికి పోపు వేయకపోయినా పర్వాలేదు. ఇది మనం ఈ దోశలో తింటే బాగుంటుంది, పొంగలాల్లో తింటే బాగుంటుంది. మరి తప్పకుండా చేసి చూస్తారు కదా, రుచి చూడండి. ఇంకా మీరేమైనా దీంట్లో కొత్త వెరైటీగా చేస్తే కామెంట్లో పెట్టండి. తప్పనిసరిగా చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోస్ అన్ని వెంటనే మీకు వస్తాయి. మరి ఈ పెరుగు పొంగలాల్లోకి మనం సింపుల్గా ఒక చట్నీ చేసుకున్నాం కదా, అలా కాకుండా మన ఇంట్లో మీగడ ఉంటే మీగడతో నంచుకోవచ్చు. పెరుగు అయినా సరే, ఇంట్లో తయారు చేసిన వెన్న అయినా సరే, దేంతో తిన్నా కూడా రుచిగా ఉంటాయి. ఏమీ లేకుండా ఊరికే తిన్నా కూడా రుచిగానే ఉంటాయి.